ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల క్రతువు ముగిసింది. మే 13న పోలింగ్ జరగగా జూన్ 4న కౌంటింగ్ జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించగా వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఫలితాలు కూడా వెల్లడి కాగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నేడు కుటుంబ సమేతంగా తిరుమల వారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందని, ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికలు పూర్తి చేశామని చెప్పారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా ప్రశాంతంగా ముగిసిందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికలు సాఫీగా పూర్తి కావడంతో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుమల వచ్చామని వెల్లడించారు. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. మన రాష్ట్రంలో ఎలక్షన్స్ పీస్ఫుల్గా, కౌంటింగ్ కూడా పీస్ఫుల్గా జరిగిపోయిన సందర్భంలో ఇక్కడ ఈరోజు వచ్చి వెంకన్న ఆశీర్వాదం తీసుకున్నాం. వెంకన్నకి ధన్యవాదం చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ వెరీ professional manner. The whole process is complete and the new government is ready to take over. Thank you.